భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం మార్కోడు గ్రామానికి చెందిన ఇందుకుమార్ అనే దివ్యాంగుడు పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఓటు విలువను గుర్తు చేస్తూ ఊరూరా ప్రచారం నిర్వహిస్తున్నాడు. సమాజమా మేలుకు నీతి నిజాయితీగా పనిచేసే వ్యక్తిని ఎన్నుకోవాలని హితవు పలుకుతున్నాడు. డబ్బు మద్యానికి ప్రలోభపడి అవినీతి పరులకు ఓటు వేయొద్దన్న నినాదాలతో ఓటర్లకు అవగాహన కలిగేలా తన సొంత ఖర్చులతో ఆటోలో ప్రచారం చేస్తున్నాడు. ఈ సందర్భంగా ఇందుకుమార్ మాట్లాడుతూ ఓటు విలువ తెలియని ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని డబ్బులను ఎరగా వేస్తూ పదవులు పొందిన తర్వాత ప్రజలను మరచిపోతున్నారని తెలిపాడు. అందుకే సమాజానికి తన వంతు బాధ్యతగా ఓటు విలువపై ప్రత్యేక కార్యక్రమం చేపట్టానని పేర్కొన్నాడు. ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా మంచి వ్యక్తిని ఎన్నుకోవాలని ఆయన ప్రజలను కోరాడు. ఓటును ఆయుధంగా వాడుకుందాం, అవినీతి రహిత సమాజాన్ని నిర్మిద్దాం. ఓటు మన జన్మ హక్కు, దాన్ని నోటుకో మందు తీసుకో వాడుకుందాం, అవినీతి రహిత సమాజాన్ని నిర్మిద్దాం. మీ బుర్ర సతీష్. జన్మ హక్కు, దాన్ని నోటుకో మందు వాడుకుందాం, అవినీతి రహిత సమాజాన్ని నిర్మిద్దాం. మీ బుర్ర సతీష్. ఓటు మన జన్మ హక్కు, దాన్ని నోటుకో మందు తీసుకో. పార్టీ ప్రచారం కాదు కదా ఆయన. మరుకోడులు ఆలపల్లి మండలంలోని 12 పంచాయతీల గ్రామ ప్రజలకు, ఓటర్లకు, అదేవిధంగా యువకులకు యువతంతా స్వచ్ఛందంగా పోలింగ్ జరిగే విధంగా గ్రామాల్లో కంకణ భద్రులై ఒక అభివృద్ధికి తోడ్పడాలని, మద్యానికి గాని డబ్బుకు గాని ఓ తమ్ముడు పోకుండా యువత చైతన్యం ఉండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో తమ ఒక ఓటు హక్కుని నీతిగా నిజాయితీగా వినియోగించుకోవాలని, మద్యానికి కానీ డబ్బుకు కానీ ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా యువకులు స్వచ్ఛందంగా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆలపల్లి మండలంలోని మరికోడు గ్రామానికి చెందిన ఇనుముల ఇందుకుమార్ అనే నేను నా సొంత ఖర్చులతో సమాజమా మేలుకో అంటూ ఒక రథాన్ని తయారు చేసుకొని ప్రతి పల్లెకు గడపకు తిరుగుతూ ఉన్నాను. అభ్యర్థులు నష్టపోకూడదని, అదేవిధంగా ఓటర్లు తన ఓటు హక్కును చైతన్యంగా వినియోగించుకోవాలని నా యొక్క రథ ప్రయాణంతో ప్రతి గడపకు తిరగడం జరుగుతూ ఉంది. అభ్యర్థులారా మీరు కూడా ఎలాంటి మద్యానికి కానీ ఎలాంటి డబ్బు కానీ ప్రలోభాలకు చేయకుండా నీతిగా నిజాయితీగా గ్రామాల యొక్క సమస్యల లిస్టుతో ప్రజల చెంతకెళ్ళి ఒక ఓటు హక్కుని వినియోగించుకునే విధంగా మీరు చేయాలని నేను ఆ సందర్భంగా ప్రతి ఒక్క యువకుల్ని అభివృద్ధి చేయమని చెప్పు. ప్రలోభాలకు గురి కాకుండా స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని నేనుగా ప్రతి పల్లె గడపకు తిరుగుతూ ఉన్నాను.